అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెయింట్ జేవియర్ అనే ఒక మత ప్రబోధకుడు బ్రాహ్మణుల గురించి ఏం మాట్లాడాడో మనం ఒకసారి చూద్దాం. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని హిందువులందరికీ, బ్రాహ్మణులకి మాత్రమే కాదు హిందువులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే బ్రాహ్మణుల వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు చాలామంది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ అన్నీ కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. సెయింట్ జేవియర్ అంటే వాటికన్ సిటీకి సంబంధించిన ఒక మత ప్రబోధకుడు. అంటే ఏం లేదు, వీళ్ళందరూ మతం మార్చడానికి వస్తారు, అంతకన్నా ఏం లేదు. సో ఈయన భారతదేశంలో చాలా కాలం ఉన్నాడు. ఆ ఉన్న టైంలో ఆయన బ్రాహ్మణుల్ని మతం మారుద్దామని ప్రయత్నం చేశాడు. అదేవిధంగా హిందువులందరినీ మతం మార్చుదామని ప్రయత్నం చేశాడు. సరే, చాలామంది హిందువుల్ని మార్చగలిగాడు, కానీ బ్రాహ్మణుల్ని మార్చలేకపోయాడు. హిందువుల్ని కూడా అనుకున్నంత స్థాయిలో మార్చలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే బ్రాహ్మణులే అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ఏం చెప్పాడు. ఇఫ్ నాట్ ఫర్ బ్రాహ్మిన్స్ ఐ వుడ్ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ హిందూస్ టు క్రిస్టియానిటీ. అంటే బ్రాహ్మణులు అనేవాడు కనుక లేకపోతే నేను మొత్తం అసలు భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా క్రిస్టియానిటీలోకి మార్చేసి ఉండేవాడిని అని చెప్పాడు. ఇన్ ఆల్ మై టైమ్ ఇన్ ఇండియా ఐ కన్వర్టెడ్ ఓన్లీ వన్ బ్రాహ్మిన్. ఆయన ఎంతకాలం అయితే ఈ దేశంలో భారతదేశంలో ఉన్నాడో చాలామంది హిందువులను మార్చగలిగాడు, కానీ ఒక్క బ్రాహ్మణుని మాత్రమే మార్చగలిగాను అని అంటున్నాడు. చాలామంది బ్రాహ్మణుని మార్చేద్దామని చూశాడు, కానీ బ్రాహ్మణులు ఎవ్వరూ మారలేదు, మారడానికి ఇష్టపడలేదు. అవతల వాళ్ళని కూడా మారనివ్వకుండా వీలైనంత ప్రయత్నం చేశారు. కేవలం ఒక్క బ్రాహ్మణుని మాత్రమే నేను మార్చగలిగానని చెప్తున్నాడు. బ్రాహ్మణులు లేకుంటే హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చేసేవాళ్ళం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ఈ సెయింట్ జేవియర్ అయిన ఆయన వాటికన్ సిటీ పోప్కి రాశాడు. ఏం చేసావంటే, నువ్వు అక్కడ ఏం చేసావు, ఎందుకు ఫెయిల్ అయ్యావంటే దానికి కారణాలు చెప్తున్నాడు. బ్రాహ్మణులు లేకుంటే హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చేసేవాళ్ళం. బ్రాహ్మణుల ప్రతిఘటన వల్లే మేము భారతదేశంలో విఫలమయ్యాము. చూడండి, చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ కూడా. బ్రాహ్మణులు లేకుంటే మార్చేసేవాళ్ళు, మొత్తం హిందువులందరినీ మార్చేసేవాళ్ళు అంటున్నాడు. బ్రాహ్మణుల ప్రతిఘటన చేసింది ఎవరు? ఈ దేశంలో మత మార్పిడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేసింది బ్రాహ్మణులు అని సెయింట్ జేవియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది కూడా వాటికన్ సిటీకి రాసిన లేఖలో. మేము వాళ్ళ ప్రతిఘటన వల్లే మేము విఫలమయ్యాం. వాళ్ళు కనుక ప్రతిఘటన చేయకుండా ఉంటే అసలు మొత్తం హిందువులందరినీ మార్చేసేవాళ్ళం అని చెప్తున్నాడు. నా జీవితకాలంలో నేను ఒక్క బ్రాహ్మణుని మాత్రమే మతం మార్చాను. చూసారా ఎంత నిష్ఠగా మతం పట్ల, ధర్మం పట్ల బ్రాహ్మణులు ఎంత నిష్ఠగా ఉన్నారో చూడండి. సరే, మిగతా వాళ్ళందరూ రకరకాల కారణాలతో మారిపోయారు, కానీ బ్రాహ్మణులు మాత్రం స్థిరంగా ఇది నా దేశం, ఇది నా మతం, ఇది నా ధర్మం అని చెప్పి దీనికే కట్టుబడి ఉన్నారు. బ్రాహ్మణులను నాశనం చేయకుండా హిందువులను గెలవలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి 1కి 10 సార్లు. బ్రాహ్మణులను నాశనం చేయకుండా హిందువులను గెలవలేము. ఆ రోజు సెయింట్ జేవియర్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు కూడా దాన్నే పాటిస్తున్నాయి. ఈ ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు, విదేశాల నుంచి దేశంలోకి మత మార్పిడి కోసం డబ్బులు గుప్పిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి అంటే ఇదే సూత్రం. బ్రాహ్మణులు ఉంటే మనం హిందువుల్ని మతం మార్చలేము, కాబట్టి బ్రాహ్మణులు లేకుండా చేయాలి. అంటే ఏం చేయాలి? బ్రాహ్మణుల మీద ఒక పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. బ్రాహ్మణుల వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది, బ్రాహ్మణుల వల్లే కులాలు వచ్చేసినాయి, బ్రాహ్మణులు అందరూ మిగతా వాళ్ళందరూ తక్కువ చేసి చూస్తున్నారు, అందువల్ల బ్రాహ్మణులు వెలివేయాలి. ఇలాంటివన్నీ కూడా నూరిపోసే కార్యక్రమం. విదేశాల నుంచి డబ్బులు గుప్పించి ఈ దేశంలో అందరినీ కూడా కులాలుగా విడగొట్టి ఆ కులాలన్నింటినీ కూడా ఏదో బ్రాహ్మణులే తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ని కలిగించి బ్రాహ్మణుల మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కారణం ఏంటి? ఇది బ్రాహ్మణులు ఉండంగా, ఈ దేశంలో బ్రాహ్మణులు ఉండంగా ఈ దేశంలో మత మార్పిడి అసాధ్యము, కాబట్టి బ్రాహ్మణులు లేకుండా చేయాలంటే వాళ్ళ మీద హిందూ మతంలో ఒక దుష్ప్రచారం చేయాలని ఆ ప్రయత్నం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి. ఇది సెయింట్ జేవియర్స్ రోమ్కి రాసిన లేఖ. బ్రాహ్మణులకి ఇదంతా కూడా ఎందుకు సెయింట్ జేవియర్ రాశాడు అంటే ఏంటి? సెయింట్ జేవియర్ని ఎవరు నియోగించారు అంటే వాటికన్ సిటీ నియోగించింది. వాటికన్ సిటీ అంటే ఎవరు? వెనకాల పోపు. ఈ పోపు వెనకాల క్రిస్టియన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు ఈ సెయింట్ జేవియర్ అనేవాడిని ఇండియాకి పంపించారు. ఇలా అనేక వందల వేల లక్షల మందిని పంపించారు.
ఈ మధ్యకాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత కొంత అదంతా కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వేరే దేశాల నుంచి ఈ దేశంలోకి మనీ రాకుండా చేశారు. ఇది వేరే దేశాల వాళ్ళు ఈ దేశంలో మత ప్రచారం కోసం రాకూడదని చెప్పి చట్టాలు చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రావడం మానేశారు. కానీ ఇంతకుముందు ఏ ఊళ్ళో చూసినా విదేశస్తులే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇంత పల్లెటూళ్ళలోకి అంటే మత ప్రచారం కోసం వచ్చేవాళ్ళు. సో అట్లా వచ్చిన కొన్ని లక్షల మందిలో ఈ సెయింట్ జేవియర్ అనే అంటే ఈ జేవియర్లు ఈ మతాల కోసం మత ప్రచారం కోసం వచ్చే విదేశస్తులు వీళ్ళందరినీ కూడా క్రిస్టియన్ మాఫియా మత మార్పిళ్ళ కోసం ఈ దేశంలో వినియోగించింది. అనేక లక్షల కోట్లు ఈ దేశంలో వినియోగించింది. దీనికోసం ఎన్ని లక్షల కోట్లు వినియోగించినా, ఎన్ని లక్షల మంది విదేశీ మత ప్రచారకులను ఈ దేశం మీదకి ఉసిగొలిపినా, ప్రతి పల్లెలోకి పంపినా కూడా ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో మత మార్పిడి జరగలేదు. కేవలం ఒక 3%, 2%, కొన్ని చోట్ల అయితే ఇంకొంచెం ఎక్కువ మాత్రమే మత మార్పిడి జరిగింది తప్ప యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు కూడా 80% హిందువులుగానే ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి దానికి కారణం ఎవరు? బ్రాహ్మణుల యొక్క ఎప్పటికప్పుడు బ్రాహ్మణులు అందరినీ కూడా అలర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు బ్రాహ్మణులు వీళ్ళందరి యొక్క వాస్తవాల్ని బయట పెట్టడం, వీటన్నిటి కారణంగా మత మార్పిడి జరగలేదు. పైగా బ్రాహ్మణులు స్వయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మేము మారము, ఎదుటి వాళ్ళని మారనివ్వము, వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తామని చెప్పి ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా హిందూ ధర్మం గురించి చెప్పుతూ ఈరోజు కూడా హిందూ ధర్మం ఈ దేశంలో ఉండేలా చేశారు బ్రాహ్మణులు. కాబట్టి బ్రాహ్మణ వ్యతిరేకతని హిందువులందరూ వదిలివేయాలి. బ్రాహ్మణులు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో హిందూ సమాజం క్రిస్టియానిటీలోకో లేదా ఇస్లాంలోకో మారిపోయేది. కాబట్టి బ్రాహ్మణుల్ని గౌరవించాలి. ఈ దేశంలో బ్రాహ్మణులు ఉన్నంతసేపే హిందూ ధర్మం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాలి.